న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీలో చేరిన పలువురు చింతల చెరువు గ్రామస్తులు. టీడీపీలో చేరిన 10 కుటుంబాలు. న్యూజెండ్ల మండలం చింతల చెరువు గ్రామం తెలుగుదేశం పార్టీకి చెందిన గుమ్మా సుబ్బయ్య నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ఎంతో సంతోషకరంగా ఉందని వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వినుకొండలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై నేడు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థి అయిన జీవీ ఆంజనేయులకి ఓటమి భయం ఏర్పడింది. అందుకే ప్రతి చోట తాను చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు పూర్తి అవగాహనతో ఉన్నారు. 10 సంవత్సరాల ఎమ్మెల్యేగా జీవీ ఆంజనేయులు చేసింది ఏమీ లేదన్నారు. తాను చేసిన అభివృద్ధే మా గెలుపుకి ప్రధాన కారణాలు అని అన్నారు. జీవీ ఆంజనేయులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ప్రజలు వాటిని గమనించి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చూపుతారని హెచ్చరించారు. ఈరోజు న్యూజెండ్ల మండలం చింతల చెరువు గ్రామానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకుడు గుమ్మా చెంబయ్య ఆ తెలుగుదేశం పార్టీ వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సంతోషం. వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాం. ఆయన గతంలో ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉండి వాళ్ళైతే పార్టీకి చేశారు, కానీ పార్టీ అయితే ఆ బీసీలకి ఆ యాదవరాజులకి చేసింది మట్టికి చెప్పటమే కానీ చేసింది లేదు. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల బీసీలకి దాదాపుగా ఈరోజు 49 ఎమ్మెల్యే సీట్లు బీసీలకి ఇవ్వటం జరిగింది. అందులో 12 ఎంపీ సీట్లు ఇవ్వటం జరిగింది. మరి ఏనాడైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాటల మటుకి అద్భుతంగా చెప్పారు. బీసీల వల్లే బతుకుతున్నామని చెప్పారు, బీసీలదే పార్టీ అని చెప్పారు, అంతా సర్వం బీసీలేనని చెప్పారు, బీసీలు మయమని చెప్పారు. కానీ బీసీలకు మటుకి వెనకబెట్టి వాళ్ళు మటుకి ముందుండి కష్టం వీళ్ళది, అధికారం వాళ్ళది. అధికారం కోసం కష్టపడ్డది బీసీలు, అనుభవిస్తుంది ఆ ఓసీలు. మరి ఆ విధమైనటువంటి ఆలోచన చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్తారు. మేము సమభావంతో చూస్తాం, ఆలోచన చేస్తామని. మరి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఈరోజు ఎంపీ అభ్యర్థిగా నరసరావుపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అయ్యాడంటే, మరి గతంలో ఏ పార్టీ అయినా, మరి తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్తున్నారు. ఒకసారైనా బీసీలకి మీరు నరసరావుపేట ఎంపీ సీట్ ఇచ్చారా అని అడుగుతూ ఉన్నాం. మరి లేదే. ఇవాళ నరసరావుపేట ఎంపీ సీటు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం బీసీలకి పెద్దపేట వేయడం అనేది మీ అందరికీ ఇదే ఉదాహరణ అని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. బీసీల్లో అన్ని విధాల ఇవాళ ఎంపీ పదవులే కాదు, ఇదే అనిల్ కుమార్ యాదవ్ గారు ఇదే పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి భారీ నీటిపారుదల మంత్రి అయిన సంగతి కూడా మీ అందరికి తెలిసిందేనని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, అన్న ఆలోచన చేయండి. ఆలోచనలోనే ఆలోచన భాగంగానే బీసీలకి ఇవాళ ఒక మైలవరం సీటు, ఒక యాదవ సోదరుడు తిరుపతయ్య జెడ్పీటీసీ అతి పేదవాడు, ఆయనకి ఒక కోటీశ్వరుడు మీద పోటీ చేస్తున్నాడు. వసంత స్పిన్నింగ్ వసంత కృష్ణప్రసాద్ మీద ఈరోజు ఒక బీసీ సోదరుడు యాదవ సోదరుడు పోటీ చేస్తున్నా అంటే ఇది సాధ్యమా అన్నారు. సాధ్యమేనని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వగలిగారు. మీరేమైనా ఇవ్వగలిగారా?
గుంటూరులో ఇవాళ ఎంపీ సీటు ఒక కాపు సోదరుడికి ఇచ్చాడు. నర్సరాపేట ఎంపీ మరి యాదవ్ సోదరుడికి ఇచ్చాడు. గుంటూరు 2 ఒక బీసీ మహిళకి ఇచ్చాడు. గుంటూరు 1 ఒక మైనార్టీ సోదరికి ఇచ్చాడు. డిఫరెన్స్ చూసుకోండి అని మరొకసారి మీ అందరికీ ప్రజలందరినీ కూడా అడుగుతూ ఉన్నాం. ఈ తెలుగుదేశం పార్టీ అన్ని విధాల పూర్తి స్థాయిలో వాళ్ళకే సీట్లు, వాళ్ళకే మంత్రులు, వాళ్ళే ఎంపీలు, వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే అన్నీగా ఉన్న వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి బేరీజ్ చేసుకోమని సందర్భంగా తెలియపరచుకుంటూ, ఇక్కడ ఒక ఆయన ఎంపీగా చేశారు. ఆ ఎంపీ గారు చెప్తాడు, అబ్బా నేను చాలా క్రమబద్ధీకరణగా పనిచేశానండి. ఏమిటయ్యా మీ క్రమబద్ధీకరణ? నువ్వు ఎవరో తెలియదు, నీకు సీట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. సీట్ ఇస్తే నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నేను నీ బూతు ఖర్చులు కూడా నేనే పెట్టుకొని నీకు రూపాయి ఖర్చు కాకుండా నిన్ను గెలిపించాం. గెలిపించిన కాడ నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పనిచేయడం మొదలుపెట్టావు. ఈ ఏకంగా తెలుగుదేశం జెండా పట్టుకొని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రండి చూసుకుందాం అంటున్నాం. నీ క్యారెక్టర్ ఇదే కదయ్యా? ఇదే నీ సంస్కారం? ఇదే నీ సాంప్రదాయం? ఇది ఇంతకంటే మేము ఏం చెప్పగలం? అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పగలం. ఓకే, థ్యాంక్ యూ. పార్టీలో జాయిన్ అయిన మన శంభయ్య గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటూ ఇక్కడ నుంచి మా కుటుంబ సభ్యుడిగా భావిస్తామని తెలియపరుస్తున్నాం. రానున్నది తెలుగుదేశం ప్రభుత్వం అని నమ్మి నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరడం ఎంతో సంతోషకరంగా ఉందని మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, మక్కిన మల్లికార్జునరావులు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వినుకొండపట్నం పలు వార్డుల నుండి వైసీపీని వీడి టీడీపీలోకి 10 కుటుంబాలు కూటమి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుల సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా వినుకొండ మండలం వెంకుపాలెం గ్రామం నుండి 25 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వడం ఎంతో శుభసూచకంగా ఉందన్నారు. వినుకొండ మండలంలోని మన వెంకుపాలెం గ్రామంలో బీసీ కాలనీ నుండి, ఎస్సీ కాలనీ నుండి 25 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వారందరికీ పేరు పేరు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. పార్టీ నుండి స్వాగతం తెలియజేస్తున్నా. మన వెంకుపాలెం గ్రామ పార్టీ అధ్యక్షుడికి, వెంకుపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. వీళ్ళందరినీ పార్టీలో చేర్చినందుకు చాలా ధన్యవాదాలు, అభినందనలు. వెంకుపాలెం గ్రామం నుండి డి నాగేష్, డి లాలు, నాగేష్ గారు, దారివేముల లాలు, అచ్చిబాబు, దారివేముల బుచ్చి, వెంకయ్య గారు, మరీబాబు, దారివేముల రాముడు, భీముడు, చరణ్, అలాగే దారివేముల మరీబాబు, దారివేముల పెద అచ్చిబాబు, డి బాబు, జే ఎలమంద, జే అంటే ఏంటి, జెట్టి ఎలమంద, బి అంజయ్య, జి గురవయ్య, డి రమేష్, వీళ్ళందరూ 25 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిన అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి అందరినీ అభినందించాలి. వెంకుపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులకి నేను అభినందన తెలియజేస్తున్నా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. రాజధాని మాకు అభివృద్ధి చెందుతుంది. బొల్లాపల్లి వరకిపూడిసల ప్రాజెక్టు పూర్తవుతుందని, అలాగే తాగునీరు ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే చంద్రబాబు గారికి మా ఓటని వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు వినుకొండ పట్టణంలోని 3వ వార్డు నుంచి జీవీ ఆంజనేయులు గారి మీద ఉన్నటువంటి గౌరవంతో, నమ్మకంతో ఈ రోజున వైసీపీ నుంచి కాంగ్రెస్ టీడీపీలో చేరుతున్నటువంటి సోదరులందరికీ ఆహ్వానం పలుకుతూ తప్పనిసరిగా ఎన్నికల్లో మనం విజయం సాధిస్తాం. తర్వాత వార్డులో ఉన్నటువంటి అన్ని సమస్యలను కూడా త్వరలోనే పరిష్కారం చేద్దామని సందర్భంగా తెలియజేస్తూ మంచి అభ్యర్థులైన శ్రీకృష్ణదేవరాయలు గారిని, ఆంజనేయులు గారిని గెలిపించాలని మీ అందరూ కోరుకుంటున్నా. సావలపురం మండలం వేల్పూరిలో నీలకంఠేశ్వర బాల త్రిపుర సుందరీ దేవి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఆలయ ఆవరణలో దక్షిణామూర్తి, నందీశ్వర, గణపతి, కుమారస్వామి,
దూరపాలకుల విగ్రహాలు పునఃప్రతిష్ఠతో పాటుగా ధ్వజస్తంభ కలిసా ప్రతిష్ఠ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు జరిగే పూజల వివరాలను వేద పండితులు పేర్కొన్నారు. ఈ ప్రతిష్ఠ ఈ నెల 24వ తేదీ ఉదయం జరుగుతుందని ఆలయ కమిటీ వివరిస్తూ భక్తులందరికీ ఆహ్వానం పలికారు. ఇందరితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.